ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామంలో కోటమైసమ్మ తల్లి దేవాలయ ఆవరణలో 7 షాపుల నిర్వహణ హక్కుల కోసం దేవాదాయ శాఖ ఈవో వేణుగోపాల్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. ఇందులో 3 షాపులను పలువురు వ్యక్తులు దక్కించుకున్నారు. గత ఏడాది వేలంలో షాపులు దక్కించుకున్నప్పటికీ చెల్లింపులు చేయని షాపులను దేవాదాయ శాఖ అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే టెంట్ సామాన్లు మిగిలిన షాపుల వేలంలో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మరోసారి వేలం నిర్వహించనున్నట్లు ఈవో వెల్లడించారు. వేలం ద్వారా దేవాలయానికి 1,04,940 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ వేలం నిర్వహణలో ఆలయ సిబ్బంది పగడాల మోహన్ కృష్ణ, లలిత, సాయి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి దేవస్థానం ఉసిరికాయలపల్లి గ్రామం సింగరేణి మండలం ఖమ్మం జిల్లాలో దేవస్థానం ఆధీనంలో ఉన్నటువంటి 7 షాపులకు షాపుల లీజు బహిరంగ వేలం ఈరోజు 8/5/2026 మధ్యాహ్నం 2 గంటలకు దేవాలయ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల అనుమతి ఉత్తర్వులతోటి బహిరంగ వేలం నిర్వహించాము. దాంట్లో 3 షాపులకు కానీ డిపాజిట్లు చెల్లించి వాటిలో పాల్గొన్నారు. ఆ 3 షాపులు కూడా లీజు పొందుబాటు చేయడం జరిగింది. మిగిలిన షాపుల లీజు బహిరంగ వేలం వాయిదా వేసాము. అదేవిధంగా టెంట్ సామాగ్రి అద్దెకిచ్చేటటువంటి లైసెన్సు, అదేవిధంగా కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే లైసెన్సు, ఈ రెండింటికి కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈరోజు బహిరంగ వేలం ఉంటుందని. కానీ దానికి ఎవరు కూడా పాటలో పాల్గొనడానికి ముందుకు రాని కారణంగా ఆ 2 పాటలు కూడా టెంట్ సామాగ్రి అద్దెకిచ్చుకునే లైసెన్స్ కోసం మరియు కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే లైసెన్స్, ఈ 2 వేలం పాటలు కూడా వాయిదా వేయటమైంది. తర్వాత తేదీ ప్రకటించేసి మళ్ళీ వాటిని తిరిగి నిర్వహించడం జరుగుతుంది.